నమస్తే డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపుపై హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 3 పార్టీల నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపు. చంద్రబాబు ఎన్నికల హామీలు, బడ్జెట్ గారడలపై ధ్వజమెత్తిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2 బడ్జెట్లలో మోసం తప్ప ఏమీ లేదని ఎద్దేవా. విశాఖలో రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టి అందుబాటులోకి తేవాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాలలో కోరిన ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు. భోగాపురం ఎయిర్పోర్టు వచ్చే నాటికి రోడ్లు, ఫ్లైఓవర్లు పూర్తి చేయాలని విజ్ఞప్తి. విశాఖ వేదికగా మధురవాడ ఏడీసీఏ, వీడీసీఏ స్టేడియంలో ఈ నెలలో జరగనున్న 2 ఐపీఎల్ మ్యాచ్ల వివరాలు వెల్లడించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథం. ఎన్డీఏ గెలుపు రాష్ట్ర పునర్నిర్మాణానికి సంజీవినిలా పనిచేస్తుందని, ఏపీ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 3 పార్టీల నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఐకమత్యంతో మెలగాలని, ఒకరినొకరు గౌరవించుకునే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాలని కార్యకర్తలను కోరారు. 3 పార్టీల ప్రజల్లో ఉంటే భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉండదని, శాశ్వతంగా ఎన్డీఏనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. ఈరోజు ఎన్డీఏ తరపున మనం విజయోత్సవాలు చేసుకుంటున్నాం. 9 నెలల్లో వచ్చిన ఎన్నిక. ఓసారి ఎన్నికలు చరిత్ర తిరగరాస్తూ ఉంటాం. 2024లో జరిగిన ఎన్నికలు మీరు ఒక్కసారి చూస్తే చరిత్రలో 57% ఓటుతో 93% స్ట్రైక్ రేట్ వచ్చింది. అది ఒక చరిత్ర. 9 నెలల తర్వాత ఈరోజు మీరు చూస్తే 2 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలు మనం పోటీ చేస్తే 2 గెలిచామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఉత్తరాంధ్ర టీచర్స్ కాన్స్టిట్యున్సీ కూడా వేదిక పైనుండే 3 పార్టీలు 2 అభ్యర్థులకి మనం సహకరించాం. మొదటి ఓటు, రెండో ఓటు ఏమన్నాం, ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఓట్లు వేస్తారు, ప్రిఫరెన్షియల్ ఓటు ఉంటుంది. కానీ పట్టభద్రులు చూస్తే నాకు ఎంత గర్వకారణంగా ఉందంటే, మొట్టమొదటిసారి చూస్తున్నా 2వ ఓటు లెక్కయ్యకుండా గంటాపదంగా గెలిచారు 2 అభ్యర్థులు కూడా. ఇది ఒక చరిత్ర. ఈ 2 కాకుండా ఇంకొక 3 పట్టభద్రుల ఎన్నికలు జరిగితే ఆ 3 కూడా గెలిచాం. నాకు తెలిసినంత వరకు ఇంత పెద్ద మెజారిటీలు ఎప్పుడూ రాలేదు. ఫస్ట్ టైం ఇంత పెద్ద. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2 బడ్జెట్లలోనూ మోసం తప్ప ఏమీ లేదని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు చంద్రబాబు ఇచ్చింది బోడి సున్నా అని విమర్శించారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ అనే ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు మోసం తప్ప ఏమీ చేయడం లేదని జగన్ ధ్వజమెత్తారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రతిపక్షం మాటలు వినే పరిస్థితి లేదన్నారు. అందుకే మీడియా ముందుకు వచ్చామని తెలిపారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 2 బడ్జెట్లు ప్రవేశపెట్టిందని, ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన 2 బడ్జెట్లలోనూ మోసం తప్ప ఏమీ లేదన్నారు. వాస్తవం ఏమిటి అంటే, మనకన్నా ఇబ్బడి ముబ్బడిగా చంద్రబాబు నాయుడు గారు లెఫ్ట్, రైట్, సెంటర్ అప్పులు చేస్తాం. మా హయాంలో 2023-24 మా లాస్ట్ ఇయర్ 2023-24లో
మేము 62,207 కోట్లు మేము అప్పు చేస్తే ఈ పెద్ద మనిషి 2024-25 ఈయన ప్రవేశపెట్టిన రివైజ్డ్ ఎస్టిమేట్లో ఈయన చూపించిందే 73,362 కోట్లు ఈయన అప్పు చేసినాడని చూపించాడు. ఎన్నికల వేళ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అన్న ఇంకొక హామీ, 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి మహిళకు 18 to 60 లోపు ఉన్న ప్రతి మహిళకు 18 సంవత్సరాల నుంచి 60 ఏళ్ళ దాకా ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, అంటే సంవత్సరానికి 18,000 ఇస్తానన్నాడు. ప్రతి ఇంటికి నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పాడు, ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తూ. మరి 1,80,00,000 మందికి సంవత్సరానికి 18,000 రూపాయలు చొప్పున కేటాయింపులు చేస్తే 32,400 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి. నేరుడు బడ్జెట్లో కేటాయింపులు 0. ఈ బడ్జెట్లో కేటాయింపులు 0. ఎన్నికల మేనిఫెస్టోలో ఇది హామీ పెట్టాడు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఎగరగొట్టేశాడు. మళ్ళీ రెండో సంవత్సరం, మళ్ళీ ఈ సంవత్సరం బడ్జెట్లో చూస్తామా అంటే కనిపించడం లేదు. ఈ సంవత్సరము ఎగనామే. మా రాయలసీమలో ఉన్న మహిళలందరూ ఎదురు చూస్తున్నారు, విశాఖపట్నం పోయి రావచ్చు కదా, పోయి చూసి రావచ్చు కదా, బాగుంటుంది కదా అని చెప్పి. కర్నూలు, విజయనగరము, శ్రీకాకుళము, ప్రకాశము, అనంతపురం, నెల్లూరు వీళ్ళంతా మహిళలు ఎదురు చూస్తున్నారు. విజయవాడ, గుంటూరుకు పొద్దున పోయి సాయంత్రం రావచ్చు కదా, చూసి రావచ్చు కదా, అమరావతి కడుతున్నాడు కదా, ఎలా ఉందో చూసి రావచ్చు కదా అని చెప్పి. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చే నాటికి రోడ్లు, ఫ్లైఓవర్ వంటి మౌలిక సౌకర్యాలను సమాంతరంగా అందుబాటులోకి తీసుకురావాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ పీకే అవర్స్లో హనుమంతువాక జంక్షన్, మధురవాడ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ నిత్యం ప్రజలకు నరకప్రాయంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అనుకున్న సమయానికి కంటే ముందుగానే భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి కానున్న నేపథ్యంలో 15 ఫ్లైఓవర్లు, రోడ్ల విస్తరణ, కనెక్టింగ్ రోడ్లు సహా బీచ్ వెంబడ ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ కారిడార్ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. విశాఖకు అత్యావశ్యకమైన మెట్రోకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు. మెట్రోతో పాటు రోడ్లు, ఫ్లైఓవర్ వంటి ప్రతిపాదనలకు అవసరమైన భూసేకరణ, వాటిని ఎప్పుడు మొదలుపెట్టి ఎప్పటికి పూర్తి చేస్తారు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని మున్సిపల్ మంత్రి పి నారాయణ కోరారు. ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజిన్గా నిలిచే భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖకు సమాంతర మౌలిక సౌకర్యాల కల్పన పనులు తక్షణమే ప్రారంభించకపోతే ట్రాఫిక్ సమస్యలు మరింత క్లిష్టంగా మారిపోతాయని తెలిపారు. యాజ్ పర్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే సర్వేయంగా అవుతుంది అధ్యక్ష. యాజ్ పర్ షెడ్యూల్ ఏదైతే ఇచ్చారో దానికంటే ముందుగానే కంప్లీట్ చేస్తారని చెప్పి మనకి రిపోర్ట్స్ అంతా ఉన్నాయి. మరి వన్స్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యే లోపు కానీ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రత్యేకించి మెట్రో కానీ, లేకపోతే అప్పుడు గతంలో మనం గవర్నమెంట్లో ఉండగా అనుకున్నాం, మీకు కూడా ఐడియా ఉంది, బీచ్ రోడ్లో ఒక ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ హైవే లాంటిది ఒకటి కానీ, ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్లలో ఫ్లైఓవర్స్ కానీ, ఇవన్నీ కూడా మనం నిర్మాణం పూర్తి చేసుకోకపోతే రేపు ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిందంటే ఆ రోజు నుంచి ఇంకా హార్బుల్గా సిచ్యువేషన్ తయారవుతుంది అధ్యక్ష. అందుకే మీకు ప్రధానంగా మధురవాడ కానీ, హనుమంతరావు జంక్షన్ కానీ, ఇవన్నీ కూడా ఈవినింగ్ పీక్ అవర్స్లో, మరి ఆఫీస్ అవర్స్ కానీ లేకపోతే ఈవినింగ్ టైమ్స్లో మనం ఆ రోడ్లో వెళ్ళాలంటే ఒక నరకంలాగా మనం భావిస్తూ ఉన్నాం. కాబట్టి నేను మంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాను, మేము వాటిలన్నిటికీ ప్రణాళికలు చేస్తున్నామంటే మరి ఎప్పుడు దానికి ప్రణాళికలు కంప్లీట్ అవుతాయి, ల్యాండ్ ఎక్విజిషన్ ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు నిర్మాణం స్టార్ట్ చేస్తారు, ఎప్పటికి కంప్లీట్ అవుతాయి, ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒక పక్క ఎయిర్పోర్టు కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యే లోపు ఇవి కానీ స్టార్ట్ కాకపోతే ఆ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎయిర్పోర్టు ప్రతిరోజు కూడా పబ్లిక్ నరకంలాగా ఫీల్ అవుతారు. కాబట్టి దీనికి ఒక వార్ ఫుడ్ బేసిస్ మీద ముందు అర్జెంటుగా, మరి ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మెట్రో అయితే ఇంతవరకు ఈ బడ్జెట్లో కూడా పెట్టలేదు. మరి ఆ మెట్రోకి ఎప్పుడు యాక్సెప్టెన్స్ అవుతుంది, ఎప్పుడు భూసేకరణ చేస్తారు, ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు కంప్లీట్ చేస్తారు కూడా ఐడియా లేదు. మరి గతంలో మనం అనుకున్న బీచ్ రోడ్డు ఎలివేటెడ్ కారిడార్ వైజాగ్ నుంచి అప్ టు భోగాపురం ఎయిర్పోర్ట్ దాకా వయా బీచ్లో కూడా మొత్తం కంప్లీట్గా వేయాలన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఆ రోజు ప్లాన్ చేసి పెట్టింది. దాని మీద ఇంతవరకు ప్రతిపాదనలు ఏజెన్సీలో ఉన్నాయి.
అలాగే ఉన్న మన ఇప్పుడు హైవే దాంట్లో ఫ్లైఓవర్స్ చాలా చోట్ల దాదాపు 15-16 చోట్ల ఫ్లైఓవర్స్ కూడా ప్లాన్ చేశారు. వాటికి సంబంధించిన తనకు ఏమి ఎక్కడ ముందుకు సాగట్లేదు. కాబట్టి దీని మీద ఒక ఎమర్జెన్సీ మీటింగ్ ఒకటి పెట్టి అన్ని డిపార్ట్మెంట్తో కూడా R&B కానీ లేకపోతే హైవేస్ కానీ లేకపోతే MAVD కానీ అన్ని డిపార్ట్మెంట్తో సమన్వయం చేసి దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ కూడా చేయాలని కూడా కోరుతున్నాను అధ్యక్ష. ఆట విడుపుగా ఈ నెల 18 నుంచి 20 వరకు ఎమ్మెల్యేలకు ప్రత్యేక క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అసెంబ్లీ నిర్వహణ కమిటీకి స్పీకర్ ఆదేశించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో మాట్లాడారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా మార్చి 18, 19, 20 తేదీల్లో శాసనసభ్యుల కోసం క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో పాత సాంప్రదాయాన్ని పునరుద్ధరించినట్లు తెలిపారు. ఈ పోటీలు రాజకీయ ఒత్తిడిని తగ్గించడంతో పాటు సభ్యుల్లో స్నేహ భావాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడతాయన్నారు. పురుష ఎమ్మెల్యేల కోసం క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీలు, మహిళా ఎమ్మెల్యేల కోసం బ్యాడ్మింటన్, త్రోబాల్, టెన్నికాయిడ్, టగ్ ఆఫ్ వార్, 100 మీటర్ల పరుగు పందెం వంటి క్రీడలను నిర్వహిస్తామన్నారు. అలాగే పాటలు, నాటకాలు, స్కిట్లు, నృత్యం, సోలో అభినయం వంటి సాంస్కృతిక కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. పోటీలో ఉత్సాహభరితంగా సాగాలని, ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రోత్సాహకంగా పాల్గొనాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరారు. మన రాజకీయ నాయకులు కూడా అప్పుడప్పుడు చిన్న రిలీఫ్ ఉండాలని నా ఉద్దేశం. అంతే కదండి. 24 అవర్స్ జాబ్ అంటే మనదే. కొంతమందికి 6 అవర్స్ 8 అవర్స్ ఉంటుంది, మనకు 24 అవర్స్ జాబ్. కొంచెం రిలీఫ్ ఉండాలా అంతే. ఫైనాన్స్ మినిస్టర్ గారిని, ముఖ్యమంత్రి గారిని అడిగి చిన్న కార్యక్రమం పెట్టాను. రేపు 18 తారీఖు, 19, 20 ఈ 3 రోజులు క్రీడా కార్యక్రమాలు పెట్టాం. దీంట్లో ఎమ్మెల్యేలు అందరూ మహిళలు కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంది. సరదాగా 3 రోజులు పురుషులకి క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, మహిళలకి బ్యాడ్మింటన్, త్రోబాల్, టెన్నికాయిడ్, టగ్ ఆఫ్ వార్, 100 మీటర్స్ పరుగు పందాలు మరియు క్రికెట్ కూడా ఉంది ఇంట్రెస్ట్ని బట్టి. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టామమ్మా. ఓన్లీ స్పోర్ట్సే కాదు, అన్నీ పురుషులకి మహిళలు కూడా పెట్టాం. పాటలు పాడడం, నాటకాలు, స్కిట్లు, చిన్న చిన్న స్కిట్స్ ఉంటాయి కదా, స్కిట్స్ కానీ, సోలో పెర్ఫార్మెన్స్ మరియు నృత్యం. దీనిపైన ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చీఫ్ విప్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మీ పేర్లు ఇస్తే కమిటీ పీపుల్ మాట్లాడాము, అన్నీ మాట్లాడాము. కమిటీ మీకు పేరు నేమ్స్ ఇస్తే మనకు 18, 19, 20 20వ తారీఖు నైట్కి ముఖ్యమంత్రి కానీ 21st నైట్ కానీ ముఖ్యమంత్రి గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి అక్కడే ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కానీ అన్నీ చేయాలని చెప్పి ఒక నిర్ణయంకి వచ్చాం. కాబట్టి సరదాగా 3 days మళ్ళీ రిలాక్స్ అవుదాం. మళ్ళీ అసెంబ్లీ అయిన తర్వాత మన బాధలు మనకు ఉంటాయి. చేత మన 3 రోజులు సరదాగా రిలాక్స్ అవ్వాలి. దీంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సరదాగా అందరూ కూడా, రామకృష్ణ గారు మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని, ఏదో మీ ఇష్టం ఒక ఐటెం ఏముంటాం. జగన్ ప్రతిపక్ష హోదా కోసం శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి నోటీస్ ఇవ్వడంపై బుధవారం శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రతినిధిగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. జగన్ నోటీస్ ఇవ్వడం, తన పక్షాన ఒక మీడియా పదే పదే అసత్య వార్తలు ప్రసారం చేయడంపై సభా హక్కుల సంఘంకి ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ విధమైన బెదిరింపులు మంచిది కాదని అన్నారు. ఈ విషయంలో తామంతా సభాపతి వెంటే ఉంటామన్నారు. అయితే నా చిన్న రిక్వెస్ట్, నా మనవి జనసేన పార్టీ నుంచి మేము కోరేది ఏంటంటే అధ్యక్ష, మీరు ఆ రూలింగ్తో పాటు ఖచ్చితంగా ఈ మ్యాటర్ని మీరు సభా హక్కుల సంఘానికి మీరు రెఫర్ చేయాలి అధ్యక్ష. ఆ కమిటీ దీని గురించి ఇంకొంచెం లోతుగా విశ్లేషించి మీకు దీనిపైన రిపోర్ట్ అందించి, ఎవరైతే ఈ విధంగా కంటిన్యూస్గా మాధ్యమాలు ఉన్నాయి కదా అని వాళ్ళు వాడుకొని ఒక నెరేటివ్ వాళ్ళు ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో దాన్ని ఖచ్చితంగా మన బాధ్యత అధ్యక్ష. మేము అందరం కూడా మీకు ఎప్పుడు అండగా నిలబడతాం. You have the powers. You are, like you truly said, Adhyaksha, you are the custodian of the house. As a custodian, you have to exercise your powers and duties. Through that only we can support our members in this long journey, Adhyaksha. రాష్ట్రంలో ఈరోజు నెలకొన్న ఆర్థిక విధ్వంసాల నుంచి మనం బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ని మరొకసారి అభివృద్ధి పందాలను నడపాలంటే అందరం కలిసికట్టుగా పనిచేసుకోవాలి అధ్యక్ష. ఇట్లా అనాలోచిత మాటలు, మూర్ఖమైన నిర్ణయాలు తీసుకుని
ప్రజలపైన ఈ విధంగా అభాండనాలు, మీ పైన అభాండనాలు వేయడం అనేది సరికాదు అధ్యక్ష. తప్పకుండా మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ రెఫర్ దిస్ మ్యాటర్ టు ద కమిటీ ఆన్ ప్రివిలేజెస్. దీని గురించి లోతుగా అధ్యయనం చేసి మీకు రిపోర్ట్ సబ్మిట్ చేసేటట్టు సభ్యులందరూ కూడా సహకరిస్తారు అధ్యక్ష. మనోహర్ గారు, మీరు కూడా సభాపతి చేశారు, మంచి సూచన చేశారు. మీరు చెప్పిన సూచన బాగుంది. నేను ఒకసారి స్టడీ చేసి సభా హక్కుల కమిటీకి పంపించి ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తాను. నగరంలో 2 ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించినట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేసినేని శివనాథం తెలిపారు. పిఎంపాలెంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఈ నెలలోనూ 2 మ్యాచ్లు జరుగుతాయని చెప్పారు. స్టేడియంలో జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ 24న ఢిల్లీ క్యాపిటల్స్ లో లక్నో సూపర్ గేమ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుందన్నారు. ఈ నెల 30న ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజర్ హైదరాబాద్ తో తలపడుతోందని తెలిపారు. ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్ గా విశాఖ స్టేడియంలో సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం స్టేడియంలో అన్ని హంగులతో అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ఆధునీకరించామని చెప్పారు. సుమారు 40 కోట్ల రూపాయల ఖర్చుతో ఆధునీకరణ పనులు చేపట్టామని కేసినేని చిన్ని తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకాబ్రత్ బాగ్చి మాట్లాడుతూ మ్యాచ్లు సజావుగా సాగేందుకు అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ కార్యదర్శి ఎంపీ సానా సతీష్, డీసీపీ అజిత్, ఏసీఏ ఉప అధ్యక్షుడు వెంకటరామ ప్రశాంత్, బీసీఐ ప్రతినిధి అభయ్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో 2 ఐపీఎల్ మ్యాచ్లు, ఢిల్లీ టీమ్ హోమ్ టీమ్గా 2 ఐపీఎల్ మ్యాచ్ల కండక్షన్కి మనకి అవకాశం వచ్చింది. ఒకటి 24వ తారీఖు, ఒకటి 30వ తారీఖు. లక్నో సూపర్ జైంట్స్తోనూ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్తోనూ 2 మ్యాచ్లు జరగబోతున్నాయి. సన్ రైజర్స్ మ్యాచ్లో ఇక్కడ 30వ తారీఖు ఆదివారం రోజు మధ్యాహ్నం జరగబోతుంది. దీనికి ముఖ్యంగా వీటికి సహకరించిన ఐపీఎల్ బీసీసీఐ వారికి, అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా ఢిల్లీ హోమ్ టీం జిఎంఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. ఈ క్రమంలో భాగంగా మళ్ళీ స్టేడియంని కంప్లీట్గా రెనోవేట్ చేయాలని వారు కోరటం, దానిని మా ఎపెక్స్ బాడీ అందరూ కూడా అంగీకరించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున 1.5 నుంచి 2 నెలల లోపలే వాళ్ళు కోరిన విధంగా వాళ్ళ విశాఖపట్నం స్టేడియంని ఆధునీకరించడం జరిగింది. మనం చూసాం. ప్రతి చోట అన్ని ఇండియాలో ఉన్న ప్రతి స్టేడియము కూడా ఇవాళ మోడర్నైజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ క్రికెట్ అనేది పదం చాలా మారిపోయింది. మీరు చూస్తే డ్రెస్సింగ్ రూముల కాడి నుంచి అన్ని చోట్ల కూడా మేము ఈ మోడర్నైజేషన్ చేసుకుంటూ వచ్చాం. అతి తక్కువ సమయం ఉండటం వల్ల చాలా మట్టుకి కంప్లీట్ చేయగలిగాం. ఇంకా 2వ ఫేజ్లో కూడా ఈ స్టేడియంను అభివృద్ధి చేసి ఈ స్టేడియం మిగతా స్టేడియంలు అన్ని రాష్ట్రాల్లో ఉన్న స్టేడియాలకు ధీటుగా సౌకర్యాలు అందిస్తూపోతున్నాం. ప్రతి కార్యకర్తకు అండగా నిలబడతానని వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. దక్షిణ నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వైసీపీ కార్యకర్తకు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్యకర్త ఇంటికి వెళ్లి పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడి వాసుపల్లి మనోధైర్యం నింపారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏ కష్టం వచ్చినా కార్యకర్తలను ఆదుకునేందుకు ముందుకు ఉంటానని చెప్పారు. పార్టీకి కార్యకర్తలే బలమని, వారి కోసం ఏదైనా చేయడానికి తాను సిద్ధమేనని తెలిపారు. కార్యకర్తలు ఎటువంటి కష్టం వచ్చినా తన దృష్టికి తీసుకొస్తే వారికి అండగా నిలబడి ఆ కష్టాన్ని పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని వాసుపల్లి భరోసా ఇచ్చారు. అధికారంతో సంబంధం లేకుండా ఎల్లవేళలా ఈ కార్యకర్తలకు తన సహకారాన్ని అందిస్తానని చెప్పారు. ఎమ్మెల్యేల వెంట దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మా 31వ వార్డు దక్షిణ నియోజకవర్గంలో మా అధ్యక్షులు బాపానంద్ గారు నిన్న పేషెంట్ని ఇలాగ మేడమించి పడిపోయి 29 సంవత్సరాల వయసు కుర్రోడు, పెళ్లి కాని కుర్రోడు, స్పైనల్ కార్డు 4 దిక్కుల ఫ్రాక్చర్స్ అయ్యిందన్నమాట. కేజీహెచ్ డాక్టర్స్తో మాట్లాడడం జరిగింది. అలాగే అపోలో హాస్పిటల్స్ కూడా మాట్లాడడం జరిగింది. 4 ఫ్రాక్చర్స్ ఉన్నాయి కాబట్టి ఎంత మనం స్టీల్ వేస్ట్ చేసినా సరే అది సక్సెస్ కాదు. దాన్ని అలాగా ఉంచి ఒక 2 నెలలు హీలింగ్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళేమో దాని తగ్గ ట్యాబ్లెట్స్ అవి ఇచ్చాము అని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట. సో అందుకనే ఈరోజేమో పరామర్శించడానికి వచ్చాం. ఒడిశల నాగరాజు అబ్బాయి పేరు. వాళ్ళ అమ్మేమో ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది. కొడుకుని 7 సంవత్సరాలు ఉండేటప్పుడు ఇక్కడ పట్టుకొని వచ్చి ఒక కూతురు
ఈ కుర్రవాడు. పాపం పేదరికలో ఉండే వాళ్ళకి కష్టం అనేది తెలిస్తే మాత్రం తప్పకుండా మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు ముందుంటుంది అని మేము ఎప్పుడు తెలియజేస్తాం. మేము గవర్నమెంట్లో ఉన్నా లేకపోయినా కానీ మాకు కబురు చేస్తూ వస్తాం. అందుకే ఈరోజు ఒక 10,000 కూడా దాని సాయం చేయడం జరిగింది. తప్పకుండా మళ్ళీ ఆ కుర్రోడు లేచి పరిగెట్టేంత వరకు కూడా మా సహాయం ఎప్పుడు కూడా ఇంటికి ఉంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు 31వ వార్డులో నాగరాజ్ అనే యువకుడు మేడ నుంచి పడిపోవడం జరిగింది గత 4 రోజుల కిందట. తర్వాత కేహెచ్లో జాయిన్ చేసిన తర్వాత ఎమ్మెల్యే గారి మాజీ ఎమ్మెల్యే అయిన వాసుపల్లి గణేష్ కుమార్ గారు తెలియపరచడంతో వెంటనే హాస్పిటల్కి పంపించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. కానీ కుర్రవాడికి వెన్నుముక దగ్గర నుంచి పెద్ద గాయం జరగడం అయింది. తర్వాత తల్లిదండ్రులు వాసుపల్లి గణేష్ కుమార్ గారిని ఆశ్రయించగానే అపోలో హాస్పిటల్ అలాగే 7 Hills హాస్పిటల్ డాక్టర్లతో కూడా మాట్లాడి కుర్రవాడికి 4 నెలలు బెడ్ రెస్ట్ ఉండాలి, ఆ తర్వాత ఏమైనా ఆపరేషన్ చేయాలి, లేదంటే ఫ్యూచర్లో ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ఈరోజు అతను నాగరాజు గారి ఇంటికి వచ్చి ఆయనకి 10,000 రూపాయలు ధనసాయం ఇచ్చారు. అలాగే ఎవరికి ఆపదలో ఉన్నా సరే పార్టీలకు అతీతంగా ముందొచ్చి సాయం చేసే వ్యక్తి ఎవరు ఉన్నారంటే వాసుపల్లి గణేష్ కుమార్ గారు. అటువంటి వ్యక్తి వెనకాతలు తిరగడం మాకు ఎంతో గర్వకారంగా ఉంది. కనుక గణేష్ కుమార్ గారు మరింత కార్యక్రమాలు ఇలాగే ప్రజలకి అందుబాటులో ఉండి మంచి కార్యక్రమాలు చేయాలని, మళ్ళీ అతన్ని మేము ఒక ఉన్నత పదవుల్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గాజువాకలో ప్రముఖ సినీ దర్శకుడు అనిల్ రావుపుడి సందడి చేశారు. గాజువాక శ్రీకన్య థియేటర్లో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం 50 రోజులు దిగ్విజయంగా ప్రదర్శించిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో అనిల్ రావుపుడి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ అంటే తనకెంతో ఇష్టమని, ప్రతి చిత్రం కథ విశాఖ వచ్చి రాసుకుని అనంతరం సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తానని తెలిపారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని ఇంత ఘన విజయం చేసిన ప్రేక్షకులకు రుణపడి ఉంటానన్నారు. మెగాస్టార్ చిరంజీవితో చిత్రం సిద్ధమవుతుందని, విశాఖలోనే కథ రాస్తున్నానని తెలిపారు. ప్రేక్షకులకు మెగా ఎంటర్టైనర్ బ్లాక్ బస్టర్ అందిస్తానని చెప్పారు. అనంతరం వెంకటేష్ ఫ్యాన్స్ ను సత్కరించారు. అందరి హీరోలు ఫ్యాన్స్ ఈ కార్యక్రమం రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు, థియేటర్ యాజమాన్యం, డిస్ట్రిబ్యూటర్స్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం ఒక్కరోజు పర్యటనలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, నగర డిప్యూటీ పోలీస్ కమిషనర్ అనితా వేజేండ్ల, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ లేదా తగిన ప్రాధాన్యత గల స్థానం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడిని కోరానని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ తెలిపారు. ఇందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారని చెప్పారు. విజయ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుండి సానుకూల స్పందన రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలుగు శక్తి పేరుతో గత వైసీపీ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేశానని గుర్తు చేశారు. తాను ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి విధేయుడుగానే ఉంటానని చెప్పారు. చంద్రబాబు అరెస్టు విషయంలో ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతికి, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసి జాతీయ స్థాయిలో నిరసన తెలియజేయడం జరిగిందన్నారు. టీడీపీ బలోపేతానికి చంద్రబాబు నాయుడు అభ్యున్నత విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని బీవీ రామ్ స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో పానూరి శేషమాంబ, హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ప్రతినిధి నాయుడు, రాష్ట్ర కళింగ కమిటీ అధ్యక్షులు కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ తర్వాత కూడా నీకు ఏమైనా అవకాశాలు ఇస్తారా? ఇన్ని సంవత్సరాలు ఏకగ్రీవంగా కష్టపడుతున్నాం. కష్టానికి ఫలితం కావాలని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒకరిని. అది రాకపోతే ఎంత బాధ ఉంటుందో కూడా నేను అనుభవించి చూశాను. అది నువ్వు అనుభవిస్తే నేను భరించలేను అని చెప్పేదాన్ని. వాళ్ళ నాన్నగారు కూడా శేషమ్మ, నువ్వు రాముకు తోడున్నావంటే అగ్గి పక్కన ఆయుధ్యమేమో నాకు భయం వేస్తుందమ్మా అనేవారు మంచం మీదుండి కూడా. లేదండి, నేను రాముని నాకు ఒక బిడ్డగా సపోర్ట్ అయితే చేస్తున్నాను, కానీ
అదే మాదిరిగా నా కొడుకుగా నేను కంట్రోల్ చేస్తాను కూడా, ఒక తమ్ముడిగా కంట్రోల్ చేస్తాను కూడా. మీరు నన్ను పూర్వం శేషమామని అనుకోకండి. స్పీడు అవన్నీ ఉన్నా రాముణ్ణి ఎట్లా చూసుకోవాలో అలా చూసుకుంటానండి అని చెప్పేదాన్ని పెద్దానికి కూడా. నిన్నే సాయంకాలం టీడీపీ అధినేత రాష్ట్ర సమాధానం కట్టడం జరిగింది. నాకు ఎమ్మెల్సీ కేటాయించమెంట్ కొట్టడం జరిగింది. ఎందుకంటే నాడు జగన్ పాలనలో ప్రజల్ని ఎంత భయభ్రాంతులు గురి చేశారో అందరికీ తెలుసు. ఈవెన్ టీడీపీ నాయకులు కూడా బయటికి రానియకుండా కట్టడి చేసి చంద్రబాబు అరెస్ట్ అయిన టైంలో కూడా నాయకుల్ని ఇంట్లోనే నిర్బంధించిన పోలీసులు అయినా సరే ఇవన్నీ ఛేదించుకుని ఢిల్లీ దాకా వెళ్ళి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో ఫిర్యాదు చేయటం, రాష్ట్రంలో ఫిర్యాదు చేయటం, ఎన్నో సాహసం చేశాను. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు తీసుకొస్తే ప్రజలు మోసం చేస్తుంటే నవ పాటలతో ప్రజలు చైతన్యం తీసుకొచ్చాను. ఈరోజు ఎందుకంటే నేను 2014లో టీడీపీ పార్టీలో చేయడం జరిగింది. కానీ చాలామందికి నేను తెలుగు శక్తిగా పరిచయం తప్ప నేను ఈ రోజు వరకు నేను తెలుగుదేశం పార్టీ నాకు ఎప్పుడు మాట్లాడలే. ఎందుకంటే నాయకుడు అనేది మనకి పదవి వేస్తే నాయకుడు అని చెప్పుకోవాలి. చేరినంత మాత్రాన నాయకులు అయిపోరు, సభ్యులకు మాత్రమే ఉంటారు. నేను చంద్రబాబు ఒకటే కోరాను. ఎందుకంటే ఆయన గతంలో కూడా మాట ఇచ్చారు, డెఫినెట్గా పార్టీ అధికారం వచ్చిన తర్వాత రామ్ నీకు మంచి స్థానం కల్పిస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం చాలామంది అన్నారు ఒకసారి వెళ్ళి కలవటం మంచిది, ఎందుకంటే ఆయన బిజీ షెడ్యూల్లో మర్చిపోతారు అంటూ చెప్పడంతో సరే ఎమ్మెల్సీలు ఉన్నాయి కదా అని చెప్పి నేను కలవడం జరిగింది. డెఫినెట్గా సానుకూలంగా స్పందించారు, చూస్తా అని చెప్పి అన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం సందర్భంగా ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వానికై పోరాడతామంటూ ర్యాలీలో పాల్గొన్న మహిళలు నినాదాలు చేశారు. అనంతరం విశాఖ పౌర గ్రంథాలయంలో మహిళా సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వెంకటలక్ష్మి మాట్లాడుతూ మహిళలు ఇప్పటికీ సామాజికంగా వెనుకబడి ఉన్నారన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా సమానత్వంపై పోరాడాల్సిన అవసరం ఇంకా ఉందన్నారు. ఇప్పటికీ సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలు తమ తోటి మహిళలు ఎదిగేందుకే చేయూత అందించాలని కోరారు. ఈ సదస్సులో ప్రగతిశీల మహిళా సంఘం, పలు మహిళా మండలి నాయకులు పాల్గొన్నారు. మేము ఈరోజు జాతీయ వ్యాప్తంగా కూడా ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. మహిళలకు సంబంధించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసం మన పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. మహిళలు జీవించే హక్కును కోల్పోతున్నారు. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఏవైతే హక్కులు ఉన్నాయో వాటన్నిటి కూడా ఈరోజు ఆచరణ అమలు కాని పరిస్థితి అనేది ఏర్పడింది. కాబట్టి మహిళల యొక్క ఈరోజు గతంలో ఉన్న పోరాడి సాధించుకున్న హక్కులని వాటిని పరిరక్షించుకునేందుకు పోరాట మార్గాన్ని ఎంచుకోవాలని చెప్పేసి మరొకసారి మార్చేది సందర్భంగా దీక్షా కంకణదారులు కావడం కోసం, పోరాట స్ఫూర్తిని అందుకోవడం కోసం ఈరోజు అమలు స్మరించుకోవడం అంటే వాళ్ళ త్యాగంలోనే వాళ్ళ మార్గం నడించడమే ఈరోజు నిజమైన మార్చి ఎత్తుకి అర్థము. కాబట్టి ఈరోజు ఉత్సవాలు చేసుకోవడము లేదా దానికి పరిమితం చేయడమే కాదు, గతాన్ని స్మరించుకోవాలి, చరిత్రను గుర్తు చేసుకోవాలి, చరిత్ర సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ ఫ్యూచర్ని దాన్ని ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఫ్యూచర్ ప్లానింగ్ కోసం పోరాట కర్తవ్యాలు రూపొందించుకునేందుకు ఈరోజు అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం మార్చి 8ని విశాఖలో జరుపుకున్న పరిస్థితి. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాంతరగమ శాస్త్రం విధానంలో విశ్వకేశన ఆరాధన, పుణ్య వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్ప మంగళ శాసనాల తరువాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతర్యాలయ దర్శనం కల్పించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపుపై హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3 పార్టీల నేతలు ఎమ్మెల్యేలు ఎంపీల ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపు. చంద్రబాబు ఎన్నికల హామీలు బడ్జెట్ గారడలపై ధ్వజమెత్తిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2 బడ్జెట్లలో మోసం తప్ప ఏమీ లేదని ఎద్దేవా. విశాఖలో రోడ్లు ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టి అందుబాటులోకి తేవాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాలలో కోరిన ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు. భోగాపురం ఎయిర్పోర్టు వచ్చే నాటికి రోడ్లు ఫ్లైఓవర్లు పూర్తి చేయాలని విజ్ఞప్తి. విశాఖ వేదికగా మధురవాడ ఏడీసీఏ వీడీసీఏ స్టేడియంలో ఈ నెలలో జరగనున్న 2 ఐపీఎల్ మ్యాచ్ల వివరాలు వెల్లడించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్న డివి డిజిటల్ న్యూస్.